ఈరోజు మనం వచ్చాము లాపాజ్ బొలివియా. ఇది ద వరల్డ్స్ హైయెస్ట్ సిటీ అనమాట. ఈ వీడియోలో ఈ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఒక క్యాఫేకి వచ్చాము. సో ఇది లోకల్ బొలివియన్ క్యాఫే అనమాట. సో ఇక్కడ ఫుడ్ ఎంత చీప్ ఉందో చూద్దాం. సో వీ గాట్ లైక్ 3 items and it costs us how much? 60 Bolivian. Yeah, 60 Boliviano soles. అంటే ఆ 3 items-కి కాస్ట్ వచ్చేసి $9. ఫుడ్ అయితే చాలా చీప్ ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఐటమ్. దిస్ ఈస్ అ క్రేప్ డోల్చే. ప్రైస్ వచ్చేసి $2. ఇదే అమెరికాలో అయితే ఒక $25 ఉంటుంది. ఒక చికెన్ శాండ్విచ్, క్యాపుచినో, ఈ క్రేప్, ఇవంతా $8. అసలు ఎంత చీప్ ఉందా ఫుడ్ ఇక్కడ. మనం ఊబర్ కోసం వెయిట్ చేసినామా. సో ఇది సిటీ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని కేబుల్ కార్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇది చూడండి, అక్కడ ఒక రెడ్ లైన్ వెళ్తుంది, ఇక్కడ ఒక ఆరెంజ్ లైన్. సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కేబుల్ కార్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ 2014లో కట్టారు. ఎందుకంటే ఇవి చాలా ఎలివేషన్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా కొండలు, ఇదర్ కార్ లేదా ఇవి తీసుకొని వెళ్ళాలి. కానీ లోకల్స్ అయితే అందరు నడుస్తూనే ఉంటారు, వాళ్ళకి అలవాటు కాబట్టి. ఇవి కేబుల్ కార్ టికెట్స్. అది కేబుల్ కార్ చూస్తున్నారా దానిలోకి. సో ఇది ఒక్కొక్కటి 50 cents, అంటే 3 బొలివియానస్. అక్కడ మౌంటైన్ కనిపించేది, ఇక్కడ హైయెస్ట్ మౌంటైన్ అనమాట, 6500 meters. ఇది ద వ్యాలీ ఆఫ్ లాపాజ్. చూసారా ఎలా ఉందో. ఇది డిఫరెంట్ లైన్స్ ఇక్కడ ఉండేవన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లిఫ్ట్స్ ఉంటాయి అనమాట, దాంట్లో వెళ్ళొచ్చు. ఇది మనం ఇప్పుడు ఎక్కింది ఆరెంజ్ లైన్. ఇది 3900 meters ఎత్తులో ఉంది. మీకు రెఫరెన్స్ చెప్తాను. లదాఖ్ హైయెస్ట్ ఎంత ఉంటుంది అంటే, లదాఖ్ 3500 meters ఉంటుంది. అక్కడికి వెళ్తేనే జనాలకి గాలాడక చాలామంది చాలా ఇబ్బందులు పడతారు. ఈ ప్లేస్ 3900 meters. సో చాలా ఎత్తు అనమాట. పాంగ్ లేక్ అని ఉంటుంది కదండి, అది 3700 అనుకుంటా. సో ఈ ప్లేస్ అసలు చాలా ఎత్తులో ఉంది. How do you feel, Yoshi? So cool. Yeah, it's a crazy place. సో మన గైడ్ చెప్తున్నాడు ఈ వ్యాలీ అంతా ఎలా ఫామ్ అయిందంటే, ఈ లపాజ్ వ్యాలీ ముందు ఏదో ఇక్కడ ఓషన్ లేక్ లాంటిది ఉండేదంట, అదంతా డ్రై అయిపోయి, సో వాటర్ అంతా వెళ్ళిపోయి ఇది సింక్ అయిపోయింది. సింక్ అయిపోయి ఈ వ్యాలీ అంతా ఫామ్ అయింది. ఎందుకంటే ఈ వ్యాలీ అంతా మీరు చూస్తే క్లే మట్టి చాలా ఉంటుంది. దాన్ని బట్టి ఆర్కియాలజిస్ట్ ఏమని చెప్పారంటే, ఇది అక్కడ ఓషన్ లాంటిది, సీ లాంటిది ఉండేది, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో దానివల్ల ఈ ప్లేస్ ఫామ్ అయిందండి. ఇలా మెట్లు దిగుంటే ఇంకా కిందికి వెళ్తున్నాం మనం. ఒక్కొక్క అడుగు ఇలా వెళ్తుంటే 10 మీటర్ల కిందకి అలా వెళ్తూనే ఉంటాం. సో మొత్తం సిటీ కింద ఎంత ఉంటుంది అంటే 3600 meters దగ్గర ఉంటుంది. I guess it makes sense why you got burnt yesterday, because we were at this elevation and the sun was stronger. స్కిన్ అంతా కొంచెం బర్న్ అయింది, ఎందుకంటే ఎలివేషన్ చాలా పైకున్నాం కాబట్టి సన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో సన్ స్క్రీన్ పక్కగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి వెళ్తా ఉన్నాం ఇంకా కిందికి. ఇవి చూడండి లోకల్ స్ట్రీట్స్ ఆఫ్ లాపాజ్ ఎలా ఉన్నదో. ఇక్కడ నుండి ఇల్లులు చూడండి, ఇల్లులు ఎలా ఉన్నాయో. సో లాపాజ్ బొలివియా అంతా ఇల్లులు ఇలానే ఉంటాయి, మొత్తం ఓన్లీ బ్రిక్తో. చూసారా, మనం ఇప్పుడు ఒక కొండపై ఉన్నాము, ఇదంతా ఈ వ్యాలీకి వెళ్తుంది. అదంతా సిటీ సెంటర్ అనమాట. చూసారా, అక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఈ కొండలపైన అయితే మొత్తం ఇవి ఇటుకలతో కట్టిన ఇల్లులు ఉంటాయి. అసలు ఈ ప్లేస్ వెరైటీగా ఉంది. ఎందుకంటే కిందేమో 3600 meters అలా ఉంటుంది. అదే ఇప్పుడు పైన అనుకోండి, సిటీ పైకి వెళ్తే 4000 meters అలా ఉంటుంది అనమాట. సో పై నుంచి కిందికి ఆల్మోస్ట్ 500 meters ఎలివేషన్ చేంజ్ అవుతుంది. సో అందుకే ఇది ది హైయెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కేబుల్ కార్స్ తీసుకొని వెళ్తారు. ఇలాంటి చిన్న చిన్న రోడ్స్లో మనం ఇప్పుడు నడవాలి అంటే ఇదే కిందికి నడవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇదే రోడ్ పైకి ఎక్కాలి అంటే మన వల్ల కాదు. ఈ మెట్లు ఎక్కుకుంటా పైకి రావాలి, మెట్లు ఎక్కుంటేనే ఇక కిందికి రావాలి. ఒకవేళ మన దగ్గర కార్ వెహికల్ ఏదైనా బైక్ లాంటివి లేదు అంటే. జస్ట్ స్టేర్స్. నెక్స్ట్ మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అది లపాజ్లోనే ద మోస్ట్ ఫేమస్ మార్కెట్ అనొచ్చు. దాని పేరు విచెస్ మార్కెట్. బొలివియాకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి అనమాట. ఒకటి సూక్రే, ఇంకొకటి లపాజ్.
సూక్రేలోనేమో అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది, లపాజ్లోనేమో ప్రెసిడెంట్ ఇంకా అలాంటివి ఉంటాయి అనమాట. సో అది అందుకే ఇది ద హైయెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ క్యాపిటల్ వచ్చేసి కూడా సౌత్ అమెరికాలో ఉంది, అది క్విటో. అండ్ ద థర్డ్ హైయెస్ట్ క్యాపిటల్ కూడా సౌత్ అమెరికాలో ఉంది, అది బోగటా. అది ఆల్మోస్ట్ 2600 meters ఉంటుంది. సో సెకండ్కి ఇంకా ఫస్ట్కి అది ఇది ఎంత తేడా ఉందంటే ఆల్మోస్ట్ 1000 meters ఎత్తులో ఉంది లాపాజ్, సెకండ్ హైయెస్ట్ సిటీకి. ఈ సిటీ చుట్టూ ఒకవేళ మనం సిటీ పైకి వెళ్ళామనుకోండి, మొత్తం పైకి అంటే సిటీ పైన అంటే 4000 meters పైకి వెళ్ళామనుకోండి, చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి, 6000 meterల మౌంటైన్స్. ఇది ఒక హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 seasons ఉంటుంది, డ్రై ఇంకా వెట్ సీజన్. స్ప్రింగ్ లాంటివి ఉండదు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. వా, ఈ ఒక్క స్ట్రీట్ ఏదైతే ఉంది ఇది అన్ని బిల్డింగ్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది స్పానిష్ ఓల్డ్ కొలోనియల్ స్ట్రీట్ అనమాట. చూడండి ఎలా ఉన్న ఇల్లులో తేడా తెలిసిపోతుంది. ఇది లాపాజ్లో ద మెయిన్ స్క్వేర్ అనమాట. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఉన్నది బొలివియన్ ఫ్లాగ్. ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తా. అక్కడ క్లాక్ కనిపిస్తుందా, దాంట్లో వెరైటీ ఏముంది, క్లాక్ అంతా ఆపోజిట్ ఉంది. 1 2 3 4 కాకుండా ఇలా 12 అలా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏమని రిప్రజెంట్ చేశారంటే ఇది సదర్న్ హెమిస్ఫియర్ అని అలా ఉల్టా పెట్టారు, కానీ అది ఇప్పుడు పనిచేస్తలేదు. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఎక్కడికి వెళ్ళినా ఈ సిటీలో మీకు ఆ మౌంటైన్ అయితే కనిపిస్తుంది. దట్ ఈస్ ఇలిమాని, 6500 meters అన్నమాట. అది చాలా మంది ఆస్ట్రియా నుంచి, జర్మనీ నుంచి వచ్చి ఆ మౌంటైన్ ఎక్కడానికి ట్రై చేస్తారు. చాలా మంది ఇక్కడ మౌంటైనియరింగ్ కి లాపాజ్ అనేది చాలా పాపులర్ అనమాట. బొలివియానే పాపులర్ అనుకోండి, ఎందుకంటే ఇక్కడ అన్ని ఆండీస్వి చాలా పెద్ద పెద్ద పీక్స్ ఉన్నాయి, 6000 meter పీక్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం కింద ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 300-400 meterల కిందికి వచ్చాం. ఇప్పుడు మనం బ్లూ కలర్ లైన్ తీసుకుంటున్నాము, ఇది తీసుకొని మళ్ళీ పైకి వెళ్తాం. అక్కడ ఒక ఈ సిటీలో ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది, అక్కడ ఈ కొండల మధ్యలో. లపాజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, చాలా మందికి ఏమంటారంటే లపాజ్ చాలా డేంజరస్, వెళ్ళొద్దు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా నాకైతే ఏం అనిపించలేదు అలా, చాలా సేఫ్ అనిపించింది చాలా ప్లేస్లో. కానీ ఒక్క ప్లేస్ ఉంది ఎల్ ఆల్టో అని, అక్కడనైతే నైట్ టైంలో వెళ్ళకండి అని చెప్పారనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము విచెస్ మార్కెట్. ఇక్కడ నుంచి ఇంకా ఎంటర్ అవుతాం. ఈ సిటీ పాపులేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 million. అందుకే అసలు ఈ వ్యాలీ అంతా ప్రతి కొండ పైన వరకు ఇల్లులోనే అనమాట. చాలా పెద్ద సిటీ. ఇంత హై ఆల్టిట్యూడ్ 2 million people అంటే అసలు అమేజింగ్ అని చెప్పాలి. అసలు వీళ్ళందరూ ఇంత ఈ వెదర్కి ఇక్కడ ఉంటున్నారంటే. ఇది విచెస్ మార్కెట్. ఇక్కడ పైన కనిపించేవన్నీ బేబీ ఆల్పాకాస్ చూసారా. సో ఇవన్నీ మమ్మీఫైడ్ లామా ఫీటసెస్ అనమాట. ఈ మార్కెట్లో, ఈ విచెస్ మార్కెట్లో ఇలాంటివి చాలా హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ దొరికాయి అనమాట. సువెనీర్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇందాక ఆ మమ్మీఫైడ్ లామా ఫీటస్ చూసాం కదా, వీళ్ళు బొలివియన్స్ ఏం నమ్ముతారంటే ఆ లామా బేబీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే చనిపోతే దాన్ని మమ్మీఫై చేస్తారో వాటిని ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్లో పెట్టి ఇల్లుకి గుడ్ లక్ ఉంటుందని నమ్ముతారు అనమాట. ఈ విచెస్ మార్కెట్లో అలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ విచెస్ మార్కెట్ దాటిన తర్వాత ఒక ఫేమస్ అదే నార్మల్ పాపులర్ రెస్టారెంట్ ఉంది ఒకటి. ఇది ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇదంతా ఇది పాతకాలంలోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చీకటి లైట్లు అన్నీ ఇలాంటి లైట్లు ఉన్నాయి. ఇది చూడండి ఎలా ఉందో అసలు. ఇక్కడ అన్నీ ఇంకా యాంటీక్స్ ఉన్నాయి, చైర్స్ అవన్నీ. ఇదేదో పాత సౌత్ అమెరికన్ మ్యాప్ ఉంది. Feels like we're transported into some medieval times. Not medieval, but in the 1800s.
How is it? It looks so good. Yeah, this is a trout with mashed quinoa and some veggies. And ఇది llama with some mashed potatoes and some veggies. ఈ సిటీని చూడడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్స్ అనమాట. దీని పేరు మిరాడోర్ కిలి కిలి. ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఈ సిటీ వ్యూ చూడండి ఎలా ఉంటుందో. What's her Kilimani or something? దిస్ ఇస్ మిరాడోర్ కిలి కిలి. Oh, sounds similar. ఇదంతా సిటీ చూడండి ఎలా ఉంది కొండల మీద అంతా. ఇది ఒక ఆర్చ్ అనమాట ఈ వ్యూ పాయింట్ నుండి. అటు సైడ్ ఉన్న మౌంటైన్ ఇలిమాని. ఈ సిటీకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ పేరు మిరాడోర్ అంటారు. మిరాడోర్. ఈ ప్లేస్ ఏమో మిరాడోర్ కిలి కిలి. అలా అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడక్కడ చాలా ప్లేస్లు ఉంటాయి అనమాట. చూడండి ఎంత బాగుందో సిటీ. సో ఈ సిటీ ఆల్టిట్యూడ్ వచ్చేసి 4000 మీటర్లు. సరే ఎలా ఉందో మొత్తం కొండల పైన. ఇది చాలా పాపులర్ స్పాట్ అనమాట. అందుకే సన్సెట్ టైంలో అందరూ వస్తారు ఇక్కడ. చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. అక్కడ చూడండి అక్కడ ఒక వాళ్ళది ఫుట్బాల్ స్టేడియం కూడా ఉంది ఈ హై ఆల్టిట్యూడ్లో 4000 మీటర్స్లో. మౌంటైన్ ఉంది. సో ఇటుపక్క చూస్తే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు వాలే ది లూనా అని, అంటే వ్యాలీ ఆఫ్ మూన్. ఆ ప్లేస్కి వెళ్తే అది చాలా బాగుంటుంది. అంతా కొంచెం మార్స్ మీద మూన్ మీద వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో సిటీ.